మాస్క్ నుంచి ఎంఆర్ఐ మిషన్ వరకు తయారు చేసేటువంటి ఒక మెడికల్ డివైసెస్ ఇండస్ట్రీ మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నదని, మన వైజాగ్లో ఉన్నదని తెలుసా? కనీసం పిన్ కోడ్ కూడా లేనటువంటి ఒక మారుమూల ప్రాంతాన్ని ఒక టెక్నాలజీ హబ్గా తయారు చేస్తే ఎలా ఉంటుంది? మనకి ఆల్రెడీ ఆ ఎక్స్పీరియన్స్ ఉంది. హైదరాబాద్లో హైటెక్ సిటీ, గచ్చిబౌలి, కోకాపేట, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, ఇవన్నీ అలాంటివే. అటువంటిది ఆంధ్రప్రదేశ్లో కూడా ఉన్నది. దాని పేరు AMTZ, ఆంధ్రప్రదేశ్ మెడికల్ టెక్నాలజీ జోన్. ఏమిటి AMTZ అనేది? ఇది మెడికల్ డివైసెస్ తయారు చేసేటువంటి ఒక మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్. మెడికల్ డివైసెస్ అంటే ఏంటి? వైద్య రంగంలో ఉపయోగించేటువంటి పరికరాలు. ఇవాళ మన ఆరోగ్య వైద్య రంగంలో మీరు ఏ ఆసుపత్రికి వెళ్ళినా అక్కడ ఫస్ట్ మీరు చూసేది రకరకాల యంత్రాలు. వాటి ద్వారానే ఇవాళ డయాగ్నోసిస్ జరుగుతోంది, వాటి ద్వారానే ఇవాళ సర్జరీలు కూడా జరుగుతాయి. మెడికల్ డివైసెస్ లేకుండా ఇవాళ ట్రీట్మెంట్ లేదు. అంత ప్రాధాన్యం ఉన్నటువంటి మెడికల్ డివైసెస్ని తయారు చేసేటువంటి కేంద్రం ఆంధ్రప్రదేశ్లో ఉన్నది. అది కూడా వైజాగ్లో ఉన్నది. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ పక్కన ఉన్నది. ఇటువంటిది భారతదేశంలోనే మరొకటి లేదు. మరి ఇంత ప్రముఖమైనటువంటి, ఇంత ప్రాధాన్యం ఉన్నటువంటి ఒక టెక్నాలజీ క్లస్టరు, అది ఆరోగ్య రంగానికి సంబంధించింది, దేశంలో మరెక్కడా లేనిది అయినటువంటి ఆ AMTZ అనేది మన వైజాగ్లో ఉంటే మనకెవరికి తెలియదు. ఎందుకంటే మన ఫోకస్ అంతా కూడా పాలిటిక్స్ మీద కదా, వీటి మీద దృష్టి చాలా తక్కువ. ఈ AMTZని గతంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 2015లో కన్సీవ్ చేశారు. ఈ ఆలోచన వచ్చింది. మెడికల్ డివైసెస్ అనేవి చాలా ప్రాధాన్యం ఉన్నటువంటి ఇండస్ట్రీ. అది భారతదేశంలో ఎక్కడక్కడ లేదు. దాని అవసరం ముందు ముందు చాలా ఉంది. ఏ పని చేయాలన్నా కూడా ఒక మెడికల్ డివైస్ కావాలి వైద్య రంగంలో, ఆరోగ్య రంగంలో. అటువంటిది పెడితే బాగుంటుంది అనేటువంటి ఆలోచనను అందిపుచ్చుకొని ఆనాడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండగా దీని గురించి ఆలోచన చేశారు. ఆ వెంటనే 2016లో దీన్ని సాకారం చేయడానికి పూనుకున్నారు. ఈ ఆంధ్రప్రదేశ్ మెడికల్ టెక్నాలజీ జోన్ని ప్రారంభించారు. దీనికోసం డాక్టర్ జితేంద్ర శర్మ అని చెప్పి ఢిల్లీ నుంచి పట్టుకొచ్చారు ఆనాడు ఆయన. అది ఇవాళ ఇంతింతై వటుడెంతై అన్నట్టుగా అతి తక్కువ మంది స్టాఫ్తో ప్రారంభమై ఇవాళ 6000 మందితో ఉన్నది. అక్కడ 100కు పైగా మెడికల్ డివైసెస్ తయారు చేసేటువంటి కంపెనీలు ఉన్నాయి. 270 ఎకరాల్లో ఆనాడు పెట్టారు చంద్రబాబు నాయుడు గారు. అది ఎక్స్పాండ్ అవుతూ వస్తోంది. అక్కడ ఇవాళ తయారు చేయనటువంటి మెడికల్ డివైస్ లేదు. MRI, CT స్కాన్ లాంటివి వినుంటారు మీరు. వాటిని ఇప్పుడు అక్కడ తయారు చేస్తున్నారు. కోవిడ్లో అవసరమైనటువంటి PPE కిట్స్ అని ఉంటాయి, వెంటిలేటర్స్, మాస్కులు, ఇవన్నీ కూడా AMTZలోనే, వైజాగ్లోనే తయారవుతున్నాయి. అది ఇప్పుడు మళ్ళీ ఎందుకు వెలుగులోకి వచ్చిందంటే, మొన్న కొత్తగా ముఖ్యమంత్రి అయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు విశాఖపట్నం వెళ్ళారు. వెళ్ళిన సందర్భంలో AMTZకి వెళ్ళారు. ఆ సందర్భంగా అక్కడ ఒక చిన్న సభ కూడా జరిగింది. అప్పుడు AMTZ ఏ విధంగా ప్రారంభమైంది, ఎంత అభివృద్ధి చెందింది, ఏ రకమైన కొత్త పుంతలు తొక్కుతోంది అనే విషయాలు తెలిసినాయి. ఆ విషయాలు మీకు కూడా తెలియజెప్పడానికి ఈ వీడియో చేస్తున్నాను. ఆ రోజున AMTZ MDగా ఉన్నటువంటి డాక్టర్ జితేంద్ర శర్మ గారు మాట్లాడిన మాటలతో ప్రారంభిద్దాం. అందులోనే మనకు చాలా విషయాలు తెలుస్తాయి. When I mentioned to you about this project, you said it is your idea. You come from Delhi and implement it. The district administration followed your instruction and gave land. 2016 you laid the foundation. When there was no phone signal, PIN code, our letters from Government of India wouldn't come because this place didn't have a PIN code. Now we are... ఆ రోజున చంద్రబాబు నాయుడు గారు ఈయన ఢిల్లీ నుంచి తీసుకొచ్చి అపాయింట్ చేసి దీన్ని డెవలప్ చేయండి అని చెప్పిన నాడు ఆ ప్రాంతంలో పిన్ కోడ్ లేదు, టెలిఫోన్ కనెక్షన్ ఇవ్వడం కష్టం. ఢిల్లీ నుంచి లెటర్లు కానీ ఏదైనా వస్తే డెలివరీ కూడా అయ్యేవి కాదు ఆ రోజున అని చెప్తున్నాడు జితేంద్ర శర్మ గారు. 10,000 rupees we have become 10,000 crore. Today this is world's largest medical technology park with 145 companies, 6,000 people and a lifesaver in COVID for the country. ప్రపంచంలోనే ఇటువంటి మెడికల్ డివైసెస్ టెక్నాలజీ క్లస్టర్ మరొకటి లేదు అని చెప్తున్నాడు. అది ఎంత గొప్ప విశేషం. అటువంటిది ఆంధ్రప్రదేశ్లో, వైజాగ్లో ఉండటం. 145 కంపెనీలు ఇప్పటికే వచ్చినాయట. అందులో 2016 నుంచి 6,000 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. 10,000 రూపాయలతో స్టార్ట్ అయిందట ఒక చిన్న కంపెనీ. అందులో ఇవాళ 10,000 కోట్ల రూపాయల టర్నోవర్తో ఇక్కడ కంపెనీలు నడుస్తున్నాయి, ఈ మెడికల్ డివైసెస్ తయారు చేసే కంపెనీలు. ఈ మెడికల్ క్లస్టర్ అనేది ఏమిటంటే
కొన్ని బేసిక్ ఫెసిలిటీస్ అన్నీ కూడా కల్పిస్తారన్నమాట, శ్రీ సిటీ లాగా. ఎందుకంటే ప్రతి చిన్న కంపెనీ కూడా అన్నిటినీ సమకూర్చుకోవడం కష్టం. ఎస్పెషల్లీ టెస్టింగ్ లాంటివి చాలా హయ్యెస్ట్ స్టాండర్డ్స్ ఉంటాయి వాటికి. దానికి మళ్ళీ ఎక్విప్మెంట్ కావాలి, అదంతా చాలా పెద్ద కాంప్లికేటెడ్ వ్యవహారం. అందువల్ల ఈ మెడికల్ క్లస్టర్లో ఏఎంటీజెడ్లో కొన్ని బేసిక్ మౌలిక సదుపాయాలన్నీ ఉంటాయి. కొన్ని ప్రమాణాలతోటి అక్కడ సౌకర్యాలు కల్పిస్తారు. మీరు ఒక మెడికల్ డివైస్ తయారు చేస్తున్నారు, దానికి అంతర్జాతీయ స్థాయిలో ఉన్నదా లేదా అని చెప్పి కొన్ని పరీక్షలు చేయాలి. ఆ పరీక్షలు చేయడానికి అవసరమైనటువంటివి అక్కడ సౌకర్యాలు ఉంటాయి. సో ప్రతి సౌకర్యాన్ని వాళ్లే కల్పించుకోవాల్సిన అవసరం ఉండదు కంపెనీ వాళ్ళు. అది బేసికల్లీ ఐడియా. ఏఎంటీజెడ్ అంటే అది మెడికల్ డివైసెస్ తయారు చేసే కంపెనీలు ఆ ప్రాంతంలో ఉంటాయి. ఎందుకంటే వాళ్ళకి అవసరమైనటువంటి అన్ని సౌకర్యాలు అందులో ఉంటాయి కాబట్టి. Sir, during COVID, India was consuming 12 lakh RT-PCR test kits every day. 11 lakh RT-PCR test kits every day was going from this campus. 1,000 oxygen concentrators, 500 ventilators. కోవిడ్లో ఎంత సేవ చేసింది ఏఎంటీజెడ్ అని చెప్తున్నాడండి డాక్టర్ జితేంద్ర శర్మ గారు. 12 లక్షల ఆర్టీపీసీఆర్ కిట్లు ప్రతిరోజు ఖర్చు అయ్యేవట ఆనాడు కోవిడ్ బాగా ప్రబలంగా ఉన్నప్పుడు. ఆ 12 లక్షల కిట్లలో 11 లక్షల కిట్లు ఏఎంటీజెడ్ నుంచే వెళ్ళేవి. 1,00,000 కిట్లు మాత్రమే వేరే చోట నుంచి వచ్చేవి. అదేవిధంగా ఈ వెంటిలేటర్స్, ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్స్ ఇవి కూడా భారీ ఎత్తున ఈ ఫెసిలిటీ నుంచే మొత్తం భారతదేశం అంతా కూడా సప్లై అయినాయి అని చెప్తున్నాడు. AMTZ Visakhapatnam saved India. We didn't have a leader like you, so it is not known. Now we want to make it known. విశాఖపట్నం భారతదేశాన్ని రక్షించింది, సేవ్ చేసింది అని చెప్తున్నాడు కోవిడ్ సందర్భంలో. ఎందుకంటే ఇక్కడ తయారు చేసినటువంటి కిట్లే మొత్తం దేశమంతా పంపించారు. వాటి ద్వారానే మరి కోవిడ్ బారిన పడిన వాళ్ళందరూ కూడా బతికి బయటపడ్డారు. ఇంత సేవ చేసినా కూడా ఈ విషయం పెద్దగా బయటికి తెలియదు ఎవరికి. ఎందుకంటే అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నది జగన్మోహన్ రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి గారు మిగతా అన్నిట్లాగానే ఇది చంద్రబాబు నాయుడు గారు ప్రారంభించాడు కాబట్టి దాని మీద నాకు ఆసక్తి లేదు, దాని గురించి మాట్లాడడం ఇష్టం లేదు అని చెప్పి దాన్ని ఉద్దేశపూర్వకంగా ఒక మూలకి నెట్టేశారు. అందువల్ల వాస్తవానికి ఆనాడు ఆంధ్రప్రదేశ్ భారతదేశానికి ఎంతో సేవ చేసింది కోవిడ్ టైంలో ఈ ఏఎంటీజెడ్ ద్వారా. ఎందుకంటే ఏఎంటీజెడ్ అనేది రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి క్లస్టర్, రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నడిచేటువంటి క్లస్టర్ కాబట్టి న్యాయంగా రాష్ట్ర ప్రభుత్వం క్రెడిట్ క్లెయిమ్ చేసుకోవచ్చు దీనికి. అయినా కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఆనాడు దీని గురించి మాట్లాడలా, ఆయన మాట్లాడలేదు. దాని గురించి ఎక్కువ మాట్లాడితే ఆయన కోపం వస్తుందని చెప్పి వీళ్ళు కూడా ఎవరూ మాట్లాడలేదు. దానివల్ల ఎవరికి తెలియదు ఎంత కంట్రిబ్యూషన్ ఉన్నది ఆంధ్రప్రదేశ్ కంట్రిబ్యూషను, ఏఎంటీజెడ్ కంట్రిబ్యూషను ఆ కోవిడ్ని ట్యాకిల్ చేయడంలో అనేది. 2018లో ఒకసారి మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండగా వెళ్ళినప్పుడు ఆయన మాట్లాడాడు. ఆయన ఆ రోజున ఏం మాట్లాడాడు అనేది డాక్టర్ జితేంద్ర శర్మ గారు చూపిస్తున్నారు, మనం కూడా చూద్దాం. Rightly mentioned, it is a beautiful place, 275 acres of land. This is Andhra Pradesh MedTech zone. 342 days he has built this area. Nearly 15 lakh square feet. Phase 1, 80 acres. As on today, more than 80 innovators, companies and research labs are here. One of the best ecosystem they are able to establish now. Remaining ecosystem, there are any missing links. I am confident next year it will be the best ecosystem in the world. You name medical devices, you name innovations, prototyping, research and manufacturing, everything we can do here. 2018లో ఇంకొకసారి విజిట్ చేసినప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఆనాడు మాట్లాడిన మాటలవి. 270 ఎకరాల్లో 80 ఎకరాలు ఫస్ట్ ఫేజు, అందులో 15 లక్షల చదరపు అడుగుల్లో పెట్టారు. అప్పటికే మరి 80కి పైగా కంపెనీలు వచ్చినాయి అన్నారు. ఇటువంటి క్లస్టర్ దేశంలోనే మరెక్కడా లేదు. నెక్స్ట్ ఫేజ్ని ఇంకా బాగా డెవలప్ చేయాలి అని చెప్పి కూడా ఆనాడు చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. If there is one place in the world that produces MRI, CT scan, cath lab, it is this place. If there is one place that produces heart valve, pacemakers, cardiac balloon catheter, it is this place. If there is one place that produces a biochemistry analyzer, hematology analyzer, all the IVD kits, it is this place. This is the only place in the world that produces from a mask to an MRI machine. ఏఎంటీజెడ్ ప్రత్యేకత చూడండి. మాస్క్ నుంచి ఎంఆర్ఐ వరకు, సిటీ స్కాను, క్యాత్ ల్యాబ్, హార్ట్ వాల్వ్, పేస్ మేకర్,
కార్డియో బెలూన్ క్యాథెటర్, ఇట్లాంటివి అన్నీ ఒకే చోట తయారు చేసేటువంటి క్లస్టర్ ప్రపంచంలో ఇంకెక్కడా లేదు, ఇక్కడ తప్ప అని చెప్తున్నారు జితేంద్ర శర్మ గారు. అటువంటి అద్భుతమైనటువంటి క్లస్టర్ని, హబ్ని, ఇండస్ట్రీని చంద్రబాబు నాయుడు గారు 2014-19 మధ్యకాలంలో ఆలోచించి పెట్టారు. దాని గురించి ఎంతమందికి తెలుసు? ఆ కంట్రిబ్యూషన్ని ఎంతమంది గుర్తిస్తారు? అది రాష్ట్రంలో ప్రజలకే కాదు, దేశంలో ఉన్న ప్రజలకు కూడా ఎంతో సేవ చేస్తోంది. ఇంతకుముందు చెప్పినట్టు కోవిడ్లో ఎంతో సేవ చేసింది. ఇవాళ రకరకాల కొత్త మెడికల్ డివైసెస్ని తయారు చేస్తోంది. ఇంకా తెలుసుకుందాం. And sir, you mentioned about the missing links. This place now has the world's only WHO Center for Innovations, a World Trade Center dedicated to Visakhapatnam, a Joanna Briggs Center, University of Australia, ICMR Center, Government of India. Everyone knows the role you played in the life of Dr. Kalam. This place is known as Kalam Convention Center, and Kalam Institute of Health Technology, which in Andhra Bhavan you inaugurated along with, I was there sir, given by Government of India, functions out of this place. We have Ministry of Electronics Center for electronic chips. We have Ministry of Biotechnology here for IVD kits. 16 ministries of Government of India have their centers here. And 15 days ago, the principal scientific advisor to Prime Minister, his team was here. Visakhapatnam is being declared as a Prime Minister Science and Technology Cluster with MedTech Zone as the lead organization. ఎంత లాంగ్ లిస్ట్ చదివాడో చూడండి ఆయన. అన్ని రకాల రీసెర్చ్ ఇన్నోవేషన్ సంస్థలన్నీ కూడా ఇప్పుడు EMTZలో ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వ సంస్థలు, అంతర్జాతీయ సంస్థలు, WHO అంటే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్, అదేవిధంగా ప్రైమ్ మినిస్టర్స్ సైన్స్ అండ్ టెక్నాలజీ క్లస్టర్ అని చెప్పి విశాఖపట్నాన్ని గుర్తించి దానికి లీడ్ కింద EMTZని పెట్టారని కూడా చెప్తున్నారు ఆయన. ఇన్ని ప్రెస్టీజియస్ సంస్థలు ఇక్కడి నుంచి ఆపరేట్ చేస్తున్నాయి చూడండి, EMTZ నుంచి. 2 more centers. This region, Orissa, Andhra, Chhattisgarh, Madhya Pradesh, we do not have a cyclotron. What a cyclotron does is that cyclotron produces cancer care radioisotopes. These isotopes goes to PET CT centers. PET CT centers, from their patient goes to cancer hospitals. If cyclotron is not there, cancer treatment is not there. Andhra Pradesh does not have a single cyclotron. Adjoining 3 states don't have. So Government of India has supported us, and we have set up state's first medical cyclotron facility to produce cancer radioisotopes for the whole state and the adjoining states, which you will be inaugurating, sir. చూడండి ఎన్ని నూతన ఆవిష్కరణలు జరుగుతున్నాయో, వాటి వల్ల ప్రజలకి ఎంత లబ్ధి చేకూరుతోందో. ఆయన ఏం చెప్తున్నాడంటే, ఆంధ్రప్రదేశ్లో కానివ్వండి, పక్కనే ఉన్నటువంటి ఛత్తీస్గఢ్, ఇతర రాష్ట్రాల్లో కానివ్వండి, సైక్లోట్రోప్స్ అనేవి లేవు. అదొక డివైస్, మెడికల్ డివైస్. అది క్యాన్సర్ ట్రీట్మెంట్లో చాలా కీలకం. అది లేకపోతే క్యాన్సర్ ట్రీట్మెంట్ చేయడానికి వీలు ఉండదు. ఆ సైక్లోట్రోప్స్ తయారు చేసేటువంటి సంస్థ ఇప్పుడు EMTZలో ఉన్నది, వాళ్ళు తయారు చేస్తున్నారు. దానివల్ల ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో పక్క రాష్ట్రాల్లో కూడా సైక్లోట్రోప్స్ దొరుకుతాయి. దానివల్ల క్యాన్సర్ పేషెంట్లకి ఎంతో లాభం చేకూరబోతోంది. We have also put together hip and knee implants. Their raw materials are made in only 2 countries in the world, Italy and America. World's third and India's only hip and knee implant material production center, National Institute of Additive Materials, we are inaugurating today, sir. Both these have been built with the support of Government of India. ఇది మరొక ఇంపార్టెంట్ ఇన్నోవేషను, ఎడిషన్ అండి. అదేంటంటే హిప్ అండ్ రీప్లేస్మెంట్ అనేది ఇప్పుడు చాలా పాపులర్ అయింది దేశంలో అన్ని చోట్ల కూడా. చాలామంది హిప్, నీ రెండు కూడా మార్పించుకుంటున్నారు. ఈ హిప్ అండ్ నీ రీప్లేస్మెంట్కి అవసరమైనటువంటి రా మెటీరియల్స్ ఓన్లీ ప్రపంచంలో అమెరికా, ఇటలీలో మాత్రమే దొరుకుతాయట. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి EMTZలో ఈ మెటీరియల్స్ తయారవుతున్నాయి. అంటే హిప్ అండ్ నీ రీప్లేస్మెంట్కి అవసరమైనటువంటి మెటీరియల్స్ అన్నమాట. దాన్ని కూడా చంద్రబాబు నాయుడు గారు మొన్న ఆయన EMTZకి వెళ్ళినప్పుడు దాన్ని ఇనాగ్రేట్ చేశారు ఆ కంపెనీలో కూడా. Say the emotion of all of us, welcome back. చివరిలో డాక్టర్ జితేంద్ర శర్మ గారు ఏమంటున్నారు? భావోద్వేగంతో చెప్తున్నాను నేను, వెల్కమ్ బ్యాక్ అని. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఈ EMTZని కన్సీవ్ చేసి ఈ ఐడియాని దీన్ని ఇంప్లిమెంట్ చేయడానికి డాక్టర్ జితేంద్ర శర్మని ఢిల్లీ నుంచి తీసుకొచ్చి వాళ్ళకి కావలసినటువంటి మద్దతంతా ఇచ్చి దాన్ని ఒక స్థాయికి తీసుకొచ్చారు. ప్రపంచంలో మరి ఎక్కడా లేనటువంటి మెడికల్ డివైసెస్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్ ఇది. అటువంటి యూనిక్ సంస్థని జగన్మోహన్ రెడ్డి గారి తర్వాత ఆయన తన పొలిటికల్ మైండ్తో ఆలోచించి దాన్ని పట్టించుకోవడం మానేశాడు. దానివల్ల చాలా ఇబ్బందులు పడ్డారు. ఇన్ఫ్యాక్ట్ ఈ జితేంద్ర శర్మ గారు
తర్వాత చెప్పారు ఒక మాట ఏంటంటే దానికి చుట్టూ రోడ్లు లేవు, అది ఎక్కడో ఊరవతల ఉన్నది కదా, ఆ రోడ్లు వేయడానికి ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బ్యాంక్ వారు ఒక స్కీమ్ ఏదో పెట్టారు, దాని కింద ఈ రోడ్లు వేయడానికి పెట్టుకున్నారు. అయితే ఆనాడు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం గతంలో ఏవైతే ఒప్పందాలు ఉన్నాయో వాటన్నింటినీ గౌరవించలేదు. ఆ నేపథ్యంలో ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బ్యాంక్ వారికి జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్కి మధ్య వ్యవహారం కుదరలేదు. దాంతో వాళ్ళు విత్డ్రాయి వెళ్ళిపోయారు. దానివల్ల ఈ ఏఎంటీజెడ్కి బయట ఆ రోడ్లు అవన్నీ కూడా పూర్తి కాలేదు. అయితే అదృష్టవశాత్తు తర్వాత కేంద్ర ప్రభుత్వం గడ్కరీ గారి ఆధ్వర్యంలో కొంత డబ్బు శాంక్షన్ చేసి దీనికి రోడ్లు వేయించారు అని చెప్పి ఆయన చెప్పారు. సో ఆ విధంగా జగన్మోహన్ రెడ్డి గారు చాలా సంకుచిత మనస్తత్వంతో ప్రజలకు ఉపయోగపడేటువంటి ఇటువంటి కార్యక్రమాలను కూడా ముందుకు నడవనివ్వలేదు. అది ఒక అంశం. అయితే చంద్రబాబు నాయుడు గారి ముందు చూపు ఏమిటి, మామూలు ప్రజలకి ఈవెన్ మధ్యతరగతి ప్రజలకు కూడా తెలియకుండా ఇన్ని రకాలైనటువంటి నూతన ఆవిష్కరణలకి ఆయన ప్రోత్సాహం కల్పించాడు. వాటి యొక్క ఫలితాలు రావడానికి టైం పడుతుంది. ఆనాడు కోవిడ్లో దానివల్ల ఫలితాలు వచ్చినాయి. కోవిడ్ అంటే ఇంకొక మాట కూడా చెప్పుకోవాలి, హైదరాబాద్లో కూడా జెనోమ్ వ్యాలీ పెట్టి అందులో భారత్ బయోటెక్ కంపెనీ రావడం వల్ల వ్యాక్సిన్లు కూడా వచ్చినాయి భారతదేశంలో. అప్పుడు ఎప్పుడో పెడితే జెనోమ్ వ్యాలీ కొన్ని ఫలితాలు మనం ఎప్పుడు అనుభవించాం, మన కోవిడ్ వచ్చినప్పుడు. అదేవిధంగా ఏఎంటీజెడ్ కూడా పెట్టిన కొద్ది సంవత్సరాలకే కోవిడ్ సందర్భంలో ఎంతో సేవ చేసింది, ఇప్పటికీ కూడా చేస్తోంది. ఎందుకంటే మెడికల్ డివైసెస్ అనేవి ఎప్పుడూ అవసరమే, దేశంలో ఉన్నటువంటి అన్ని ప్రాంతాలకు కూడా అవసరమే. ఇంతకుముందు చెప్పినట్టు అనేక కొత్త ఆవిష్కరణలు చేస్తున్నారు వాళ్ళు. ఇంతకుముందు దాదాపు 30,000 కోట్ల రూపాయలు ప్రతి ఏటా ఈ మెడికల్ డివైసెస్ని దిగుమతి చేసుకోవడానికి భారతదేశం ఖర్చు పెట్టేది. ఇప్పుడు దిగుమతి చేసుకోకుండా మన దేశంలోనే తయారయ్యే విధంగా ఏఎంటీజెడ్ని డెవలప్ చేస్తున్నారు. దానివల్ల విదేశీ మార్గద్రవ్యం కూడా మనకి చాలా సేవ్ అవుతుంది. రెండవది వాటి యొక్క రేట్లు కూడా చాలా తక్కువగా ఉంటాయి. అందువల్ల ఆసుపత్రుల వాళ్ళు వాటిని కొనుక్కోవడానికి కూడా చౌకగా దొరుకుతాయి. దానివల్ల పేషెంట్ల మీద భారం కూడా తగ్గుతుంది. సో ఈ రకంగా వైద్య రంగంలో ఒక రకమైన విప్లవం ఇది ఏఎంటీజెడ్ అనేది. అయితే ఇంతకుముందు చెప్పినట్టు ఈ విషయాలు ఎక్కువ మందికి తెలియవు కాబట్టి అవి ఎంత ప్రయోజనం చేకూర్చినాయి, ఎంత ప్రయోజనం చేకూరుస్తాయి భవిష్యత్తులో అనే విషయం చాలా వరకు మరుగున పడిపోయింది. ఇప్పుడు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు గెలిచారు కాబట్టి, ఆయన అది విజిట్ చేశారు కాబట్టి, ఆ సందర్భంలో జరిగిన సభలో చెప్పిన వివరాలను బట్టి ఇది ఇంత పెద్ద సంస్థ, ఇంత ప్రత్యేకమైన సంస్థ, ఇంత యూనిక్ ఆర్గనైజేషను, దీనివల్ల ఆంధ్రప్రదేశ్కి ఎంతో మేలు జరుగుతోంది, భారతదేశానికి ఎంతో మేలు జరుగుతోంది అనే విషయాలు తెలిసినాయి.